బయలుపరచబడిన ప్రకటన అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ రివల్యూషన్ అనే కార్యక్రమంలో సెకండ్ సీజన్లో దాదాపు 62 ప్రోగ్రాంలు మనం చేశాం. ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక డెడ్ ఎండ్ చూసాం, మరి లోతైన విషయాలు కూడా చూసాం. అయితే ఈ కన్క్లూషన్ మాత్రం ఒక వ్యత్యాసంగా ఉంది. ఎందుకంటే మనం జెనిసిస్ని, రెవల్యూషన్ని మనం ముఖ్యంగా ఫస్ట్ 2 చాప్టర్స్ని, లాస్ట్ 2 చాప్టర్స్ని మనం తరచూ చూస్తూ ఉన్నాం. గత నమోదులో నేనొక ప్రశ్నతో ముగించాను. అదేమంటే రెవల్యూషన్ చాప్టర్ 21లో ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే ఆ ప్రశ్న వెర్స్ 4లో చూస్తే, అండ్ హీ విల్ వైప్ అవే ఎవ్రీ టియర్ ఫ్రమ్ దేర్ ఐస్ అండ్ దేర్ విల్ నో లాంగర్ బీ ఎనీ డెత్ ఆర్ దేర్ విల్ బీ నో లాంగర్ మార్నింగ్ ఆర్ క్రయింగ్ ఆర్ పెయిన్, ద ఫస్ట్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే అని రాసుంది. ఇప్పుడు ఈ కన్క్లూషన్లో ఉన్న ప్రేక్షకులకు ఆల్రెడీ వారు లోపల ప్రవేశించారు. వచ్చిన వారికి తిరిగి కన్నీరు ఉండదు, పెయిన్ ఉండదు. అలా చెప్పడంలో దాని వివరణ ఏంటి? అది తెలిస్తే మరో విషయంలోనికి మనం ఈజీగా వెళ్ళొచ్చు. మనం తరచుగా ఒక మాటను ఉపయోగిస్తుంటాం, అది అనేకంగా జ్ఞాపకం ఉంటుందనుకుంటా. ఇది వేరొక గ్యాలక్సీ. దీన్ని మనం అంటే అది రియాలిటీలో మర్చిపోకూడదు. ఇది మన స్పిరిచువాలిటీలో ఈ యొక్క క్రొత్త యెరూషలేము వెనుక అనేక స్పిరిచువల్ థాట్స్ ఉన్నాయి. అందులోనికి వెళ్ళలేదు. అయితే దీన్ని వాస్తవంగా చెప్పాలంటే ఇది మరొక గ్యాలక్సీ. ఆ గ్యాలక్సీ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి వేరే ఇమాజినేషన్ కావాలి. దీన్ని మనం అసలు ఊహించనే లేము. అంటే మనము వేరొక ఇమాజినేషన్ లేక వేరొక రియాలిటీలో మనం మోర్ దెన్ 6,000 to 7,000 years ఉండిపోయాం. ఇప్పుడు మనమొచ్చి ఇన్ని విషయాలను ఊహించలేము. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎలా గ్రహిస్తారో చూడండి. చుట్టని ఒక విశ్వము, చతురస్రమైన గ్యాలక్సీ, సూర్యుడు చంద్రుడు లేనటువంటి గ్యాలక్సీ, అటు తర్వాత ఇటువంటి ఒక మృగాలు లేనటువంటి గ్యాలక్సీ, సముద్రము లేని గ్యాలక్సీ. దేన్ని మనం ఇమాజిన్ చేయలేం. ఇందులో ఏదైతే ఉందో అందులో 90% లేదు. ఇప్పుడు ఇక్కడున్నటువంటి వారిని తీసుకెళ్లి అక్కడ పెడతారు ఒక గ్రూపుగా. అప్పుడు అక్కడికెళ్లేటువంటి వారి మానసిక స్థితి ఎలాగుండాలి, ఆత్మలో ఏ విధంగా ఉండాలి. అప్పుడు మనం ఇక్కడి నుండి అక్కడికెళ్లేప్పుడు మనకు తెలియకుండానే సాధారణంగా 1-2 కార్యాలు మనలో ఉంటాయి. ఇప్పుడు ఈ క్రొత్త యెరూషలేములోనికి వెళ్లేవారికి, హెవెన్లోకి వెళ్లేవారికి డిఫరెన్స్ ఉంది. ఇంకొక వాక్యాన్ని కూడా దీనికి ఆధారంగా దీనితో కనెక్ట్ చేసి చదవండి. అప్పుడు మీకు అందులో ఒక చిన్న డిఫరెన్స్ ఒకటి తెలుస్తుంది. అది ఎలాగంటే రెవల్యూషన్ 7th చాప్టర్లో ఒక వాక్యం చెప్తుంది, 7:16 and 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండయనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. అప్పుడు అందులోనూ ఇందులో ఉన్నవారికి ఒక వ్యత్యాసాన్ని మీరు చూడగలరు. వీరు హెవెన్లో ఉండేవారు. ఇప్పుడు మనము చదువుతున్న వాక్యభాగము ప్రకటన గ్రంథము 21:4లో క్రొత్త యెరూషలేములో ఉన్నవారికి. సో వీరిద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతగానో ఉంది. అయితే ఒకటి దేవుడు మరల చెప్తున్నాడు, ఇక్కడ మీకేవేవైతే ఉన్నాయో, ఏది కష్టమనుకుంటామో అది అక్కడ ఉండదు. ఆ విధంగా అక్కడ ఉంటుంది. అందుకే మనం అక్కడికెళ్తున్నాం. ఇందులోనూ యాక్చువల్గా ఈ భూమిలో దేవుడు అలాగే ఉంచాడు. అయితే మనమే దాన్ని వేరే డిజైన్గా మార్చాం. పండు తిని ఆ తర్వాత ఇప్పుడు కూడా దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతున్నాడు. నేను ఎప్పుడు చెప్తా, ఇప్పుడు కూడా మనం కష్టపడడం దేవుడు ఇష్టపడలేదు, మనం వేదన చెందడం దేవుడు ఇష్టపడాల. అనేకులు వేరొకటి చెప్తారు, దేవుడు ఎందుచేత శోధిస్తున్నాడో అంటారు. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరిని శోధింపనేరడు. శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదనుంది. ఏంటి, దేవుడు నన్ను ఈ రూట్లో వెళ్ళమని చెప్తాడు, నాకది మొదట వినపడదు. ఫస్ట్ ప్రాబ్లం నా దగ్గరుంది, వినబడల. నేను వెళ్తున్నా, అందువల్ల వెళ్తున్నప్పుడు దాని పరివసనాలకు నేనే బాధ్యుణ్ణి. రెండవది, వెళ్ళొద్దు అని చెప్తాడు, నాకు వినబడుతుంది కాని మీరి వెళ్తాను. ఇది నా దగ్గరున్న రెండవ సమస్య. దానివల్ల జరిగే పర్యవసనాలున్నాయి. నాకు తెలియకుండా వెళ్ళి జరిగే పర్యవసనాలుంటాయి, తెలిసి వెళ్ళినందుకు పర్యవసనాలుంటాయి. కొన్నిసార్లు మీరు ఒక చోటికొచ్చినప్పుడు తెలిసి ధైర్యంగా వెళ్ళడం, తెలియకుండా వచ్చానని చెప్పినప్పుడు అక్కడున్న కావలివారు కనిపెడతారు, నిజంగానే తెలియకుండా వచ్చారా, వెళ్ళండి సార్ వెళ్ళండి, ఇక మీదట ఇటువైపు రాకండి అని చెప్పి పంపిస్తాడు. వచ్చాను, కానీ ఆ రూట్లో వెళ్ళినది ఒక వేదనకరమైన విషయం, కానీ ఫైన్ లేకుండా వచ్చాను. కొన్నిసార్లు తెగించి వెళతాను, వెళ్ళేప్పుడు తెలుస్తుంది వీడు తెగించి వచ్చాడన్నది మన కంటిని బట్టే కనిపెడతాడు. అలా కనిపెడితే ఫైన్ కట్టమంటాడు.
సో దీనికి ఒక ఇది ఉంది. సో ఈ విధంగానే మన జీవితంలో కలిగే ప్రతిదానికి సో ఇటువంటి ఒక కార్యము నుండి తప్పే చేయలేనటువంటి లేక తప్పే లేని మరొక గ్యాలక్సీకి మరో స్థలానికి వెళ్ళేప్పుడు అక్కడ దేవుడుంచినటువంటి ఒక స్థితియే ఇక్కడ చెప్పబడుతుంది. మొదటి సంగతులు గతించిపోయినని వాక్యం చెప్తుంది. ఫస్ట్ అని చదివారు. మరి ఇక్కడ ఎలా రాయబడిందంటే మొదటి సంగతులు గతించిపోయినని చెప్పుట వింటిని. ద ఫస్ట్ వాస్ గాన్ అని చెప్పి అక్కడ రాయబడిందా? అండ్ హీ విల్ వైప్ అవే ఎవ్రీ టీయర్స్ ఫ్రమ్ దేర్ ఐస్ అని ఉంది. ఫ్రమ్ దేర్ ఐస్ అండ్ దేర్ విల్ నో లాంగర్ బి డెత్. తర్వాత అండ్ విల్ నో లాంగర్ బి ఎనీ మార్నింగ్ ఆర్ క్రయింగ్ ఆర్ పెయిన్. ద ఫస్ట్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే అంటే మొదటిగా ఉన్నవి గతించాయి. ఇక్కడ మొదటి సంగతులనుంది. మొదట్లో ఉన్నది ఏది మొదటిది? ఇదే మొదట్లో ఉన్నది. ఈ గ్యాలక్సీ గతించింది. అదే మొదటి 2 వచనాలు 1-2 చెప్తున్నవి. అదే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. ఇదే ఫస్ట్ మనమున్నటువంటిది. ఇది పోయింది, వేరొక గ్యాలక్సీ వచ్చింది. దీనిలో ఒక స్పిరిచువాలిటీ ఎలాగుందో ఈ భూమిలోనే ఇప్పుడు మీరు రియాలిటీగా చూస్తున్న భూమి ఇదే మీరు స్పిరిచువల్గా చూసినట్లయితే ఈ భూమి అన్నది మన శరీరానికైన గుర్తు, మన యొక్క ప్రాణమన్నది పరిశుద్ధ స్థలానికైన గుర్తు, ఆ తర్వాత మన ఆత్మ అన్నది మహాపరిశుద్ధ స్థలానికైనా గుర్తుగా ఉంది స్పిరిచువల్గా. అదేవిధంగా న్యూ జెరూసలేంకి ఉంది. ఇది పోతుంది, క్షయమైనది మరి అక్షయతను, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును. వేరొకటి మనకొస్తుంది. అయితే నాకు ఈ 7వ అధ్యాయాన్ని కంపారిజన్తో చదువుతున్నప్పుడు వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇక మరణము, దుఃఖము, ఏడ్పు, వేదన ఉండదు. మొదటివి గతించిననుంది గదా. ఇక్కడికొచ్చినప్పుడు ఎందుకు బాష్ప బిందువులున్నాయి? ఆ 7వ అధ్యాయంలోనూ పరలోకాన్ని గురించి చెప్పేప్పుడు వాక్యం చెప్తుంది ఆకలి ఉండదు, ఆ దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును అని మరల చెప్పబడుతుంది. హెవెన్లో కన్నీరుంటుందా? నేనెందుకు హెవెన్కెళ్తున్నా? కన్నీరుండకూడదనే నేను హెవెన్కెళ్తున్నాను. అక్కడెందుకు నాకు కన్నీరుంటుంది అని చెప్తున్నప్పుడు ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసింది కన్నీరు 2 విధాలు. ఒకటి వేదనలో వచ్చే కన్నీరు, మరొకటి ఆనందంలో వచ్చే కన్నీరు. దానికి ఆనంద బాష్పాలంటారు. కొందరిని చూస్తే చాలా కాలంగా చూడని సొంతవాళ్లు ఎవరన్నా ఇంటికి వచ్చినట్లయితే వారిని చూసిన వెంటనే ఆటోమేటిక్గా కన్నీళ్లు వస్తాయి. ఆ విధంగానే హెవెన్ని చూసిన వెంటనే, న్యూ జెరూసలేంను చూసిన వెంటనే మనకి కన్నీరు వస్తుంది. ఏ విధంగా అన్నట్టయితే నేనుండిన ఈ స్థితికి నాకిదిచ్చున్నాడే, నాకిందులకైనా అర్హతే లేదు. దావీదు చెప్తాడు, గొర్రెల వెనుక వేసారి జీవిస్తున్న నన్ను దేవుడు నన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా మార్చాడు, దానికే కృతజ్ఞుడని అంటున్నాడు. అదే దేవుడు చేసిన ఉపకారములకు నేనెలా రుణం తీర్చుకోగలనంటాడు. అలా భూమిలో ఒక పోస్టింగ్ లభించేదిగా టెంపరీ పోస్టింగే, దానికే ఇంత దూరానికి దేవునికి కృతజ్ఞుడవుతున్నాడు. ఇప్పుడు మనం హెవెన్కే వెళ్ళాం. హెవెన్ని చూసిన తర్వాత నేనిక్కడ ఒక 20, 30, 40 సంవత్సరాలు ఏదో నా మేలుకై నేను పాపం చేయకుండా ఉన్నాను. దేవుడు నన్ను పాపం చేయొద్దన్నది ఆయన కోసరం కాదు, నా మంచి కొరకు. నువ్వు పాపం చేస్తే నీకు వ్యాధి, బలహీనత వస్తుంది, నీ ఆత్మ నరకానికెళ్తుంది, దీని కొరకు ఏం చేయొద్దు. అలా నా కొరకు చేసుకున్నటువంటి మంచి పనులు ఎక్కడికి తీసుకెళ్లి నుంచోబెడుతుందంటే రివార్డ్ ఈజ్ మోర్. అదే ఆ 21వ అధ్యాయం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. ఇది నాకు దొరకనే దొరకదు, నాకు లభించింది. ఆ సంతోషంలో వచ్చే కన్నీరే అక్కడొస్తుంది. అంతేగాని మనకు శరీరమే లేదే, కన్నీరు కార్చే అవకాశం లేదే. ఆ కన్నీరునే దేవుడు అక్కడ చెప్తున్నాడు. సో ఇది వచ్చి ఒక వేరొక గ్యాలక్సీకైనా అక్కడ జరిగే సంఘటనలకు బయలుబాటుగా ఉంది. అక్కడ తరచూ ఇక్కడ కూడా ఓవర్కమ్ అని వస్తుంది, చివరి వరకు వస్తూనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్పాను కదా, ఒక గ్రూప్ ఇక్కడ శరీరముతో ప్రవేశిస్తున్నారు. 1,44,000 మంది ఇశ్రాయేలీయులు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. వారే ఫలించి వృద్ధి చెందుతారు. వారిని మోసగించడానికి సాతాను వస్తాడు, వారే ఇందులో ఉంటారు. సో వారి యొక్క వ్యవస్థ మన యొక్క వ్యవస్థ చేరి ఇందులో ఉంటుంది. అలాగున్నప్పుడు ఎటువంటి పరిస్థితిలోనూ ఈ కాన్కరర్స్, జయించేవారు, అదెంతో ప్రాముఖ్యం. ఎందుకు మనం జయించాలి అన్నప్పుడు ఇప్పుడు హెవెన్లో ఉన్న ఆ సింహాసనముపై దేవుడు కూర్చున్నప్పుడు సాతానుకు దానిపైన ఒక ఆశ కలిగింది. ఒకవేళ వాడు జయించినట్టయితే మనమెప్పుడునూ చెప్పిందే చూస్తున్నాం, దేవుని యొక్క వ్యూ వాడు జయించాలన్నదే. ఒకవేళ వాడు జయిస్తే వాడే యేసుక్రీస్తు. నేను చెప్పింది ఒకవేళ తప్పుగా అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు అన్న వ్యక్తి బయలుపడటానికి కారణం ఏంటంటే మనిషి పాపములో పట్టం వల్ల. ఒకవేళ మనిషి పాపం చేయలేదంటే సాతానే పడలేదనుకోండి. ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను, అతనికి ఆశ రాలేదు. ఇప్పుడున్న మికాయిలు దూతున్నాడు, ఇప్పుడు కూడా అతనికి ఆశ లేదు, అట్లే ఉన్నాడు. దేవునితో 6000 సంవత్సరాలున్నాడు. అదేవిధంగా ఇతను ఉండినట్లయితే, ఒకవేళ విల్లనే లేడనుకోండి, ఈరోజు ఈ గ్యాలక్సీ ఎలాగుండేదో చూడండి. అవునా? అతని వల్ల జయించలేకపోయాడు, మికాయిలు జయించగలిగాడు.
ఇప్పుడు మనం మైకిల్ అని ప్రస్తావిస్తున్నాం కదా. లూసిఫర్ వచ్చి అతిక్రమము చేసి వాడు జయించలేక ఆశపడి పతనమయ్యాడు. మైకిల్కి ఆ ఆశ రాలేదు కదా. అవును. ఇంకొక చీఫ్ ఏంజెల్ కదా ఆయన, అతనికి ఆ ఆశ రాలేదు కదా. అతనది జయించినట్టే కదా. అతనికి అవును, అతనికి ఉంది కదా, ఆ ఫ్రీ విల్ ఇచ్చాడు కదా. కానీ అతడు జయించాడు కదా. ఇప్పుడు నాకును అదే కదా. ఆదాము జయించలేనిది యేసు జయించాడు కదా. అదే ఆ యొక్క జయాన్ని దేవుడు ఒక్కొక్క కాలఘట్టంలో ఇప్పుడు మీరు హెవెన్లో తీసుకెళ్లి పెడితే మీకు దేనిమీద కూడా ఆశ రాదు. ఎవరికి? ఇక్కడ అన్నిటిని జయించిన వారికి. ఇప్పుడు ఇక్కడ మీరు లోకాశను జయించారు, అన్నిటినీ అధిగమించారు, జయించారంటే నేను ధనాన్ని వద్దనడం లేదు. బైబిల్ ధనాన్ని వద్దని ఎప్పుడు చెప్పలా. ధనమొద్దని బైబిల్ చెప్పలా. ధనాపేక్షే తప్పు అంటుంది. నాకు తిండి తప్పని బైబిల్ చెప్పడం లేదు. తిండిబోతుతనం తప్పు. తిండి కోసమే అంటూ ఉండడం తప్పు. కొందరిని చూసినట్లయితే ఇంట్లో సామాన్లు కొని పడేస్తుంటారు. యూజ్ చేయడం అది మరి అవసరం ఉంటుందో లేదో చూసిన వెంటనే కొనాలనుకుంటుంటారు అటువంటి వ్యక్తులు. అప్పుడు ఈ ధనాపేక్షను మీరు జయించినట్లయితే, ఒకవేళ నేను చెప్తున్నాను హెవెన్లో ఏది చూసినా మీకేం కాదు, ఆశ కలుగదు. అదే కాన్సెప్ట్. అందువల్ల ఇక్కడే అది ముగిస్తున్నాడు. ఇక్కడే. ఎందుకంటే ఇప్పుడు నేను చూసేవన్నీ కూడా దీనికంటే అడ్వాన్స్డ్గా చూడబోతున్నా. ఇక్కడే దానికైనా వేరుని పేరుకి వేస్తున్నాను. తీసివేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు అది ఏమీ చేయలేదు. అటువంటి వారినే తీసుకెళ్తున్నాడు. అటువంటి వారే జయించినవారు. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడే ఒక విషయం కరెక్ట్గా ఉంది. అపోస్తలు జాన్ పాట్మోస్ ఐలాండ్ ఏంజెల్ చెప్పినప్పుడే ఈయన మ్రొక్కుతుంటే అతడు వద్దు సుమి అంటున్నాడు. ఆ ఏంజెల్ వచ్చి నాకు మ్రొక్కొద్దు అనే ఒక కాన్వర్జేషన్. కరెక్ట్. ఇప్పుడు లూసిఫర్కి అతనికి ఎంత డిఫరెన్సో చూడండి. అందరూ తనను నమస్కరించాలని లూసిఫర్కు ఉన్న ఆలోచన. ఇతను దయచేసి నమస్కరించొద్దు అంటున్నాడు. దేవుణ్ణే నమస్కరించు, స్పష్టంగా ఉన్నాడు. అదే అతడు జయించినట్టుగా. అది అతని సక్సెస్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉంది. అందరికీ ఒకే కాన్సెప్ట్ అని చెప్పం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జయించాల్సి ఉంటుంది. ఒకరికి ధనాపేక్ష ఉండొచ్చు, ఒకరికి తిండి కావచ్చు, ఒకరికొచ్చి ఆ లోకంలో ఉండే వేరేదైనా కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డమ్మం కావచ్చు, శరీరాశ కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు, అందరికి ఒకటే ఉండకపోవచ్చు. దేవుడు అన్నిటినీ జయించమన్నప్పుడు ఒక్కొక్కరిని అందరూ ఒకదానినే విడిచిపెట్టమనలా. అబ్రహాముతో బంధువులను, తండ్రి ఇంటివారిని వదిలిపెట్టమన్న దేవుడు పేతురుతో ఆ చేపలను వదిలిపెట్టమంటున్నాడు. పేతురుతో దేవుడేం చెప్పలా? నీ అత్తని నీ భార్యను వదిలిపెట్టమని చెప్పలేదు. పేతురు అటు తరువాత యేసు ప్రభువును తన అత్త దగ్గరికి తీసుకెళ్తున్నాడు. పేతురు వదిలిపెట్టవలసిందేంటి? చేపలు. యోహాను వదిలిపెట్టవలసిందేంటి? వలను తన తండ్రిని వదిలిపెట్టాలి. ఎందుకంటే యోహాను ప్రేమగలవాడు. ఈయన మీదే ఇంత ప్రేమ. తండ్రిని కూడా అధికంగా ప్రేమించుంటాడు. అందువల్ల తన తండ్రిని వలను వదిలిపెట్టాడని ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వదిలిపెట్టవలసి ఉంటుంది. మనకుంటుంది. వీరిది జయించి అక్కడికి వెళ్తున్నప్పుడే వారికిక దేనిమీద ఆశ ఉండదు, దేవుని మీద మాత్రమే ఆశ ఉంటుంది. అయితే ఆ రోజు అన్నీ ఉంటాయి. అదే ప్రభువు చెప్తాడు, మీకు ఆ రోజున అన్నీ ఉంటాయి, కానీ మీరేది కూడా అడగరని చెప్తాడు. ఆ కాన్సెప్ట్నే దేవుడు చెప్తాడు. రెవల్యూషన్ చాప్టర్ 21లో చాలా జెనసిస్ 1 and 2లోని పోలికలు చాలా ఉన్నాయి. అందులో ఒక విషయం, ఒక ప్రశ్నగా అడుగుతున్నాను. సృష్టిలో, క్రియేషన్లో దేవుడు బిఫోర్ సన్ అండ్ మూన్ని సృష్టించినప్పుడే ఎలా ఉంటుందని ఒక ఊహ. అయితే దాని వివరణ ఇక్కడ కూడా వస్తుంది. ఆ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనమిప్పుడు సాధారణంగా సైంటిఫిక్గా సూర్యునిపై ఆధారపడిన కుటుంబం, సౌర కుటుంబం అనేది చెప్తుంటాం. సోర్స్ సూర్యునిపై ఆధారపడి ఉన్నాం. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. దేవుడు ఆ విధంగానే సృజించాడు. కాని సూర్యుని సృజించింది 4వ దినమని బైబిల్ చెప్తుంది. సూర్యచంద్రులు సృజింపబడింది 4వ దినమని బైబిల్ చెప్తుంది. మొదటి 3 దినాలు ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది? అనేకులు అడిగేటువంటి ప్రశ్న ఇది. ఒకరు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకములో రాసినవాడు క్రైస్తవుడే. అతడీ ప్రశ్నను అడిగాడు. 4వ దినాన సూర్యచంద్రులు సృజింపబడ్డారు. అయితే ఈ వెలుతురొచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. పలు సమయాలలో మనం ఒట్టిగా ఆ కాన్సెప్ట్ మాత్రం అలా తీసుకుని దాని గురించి మాట్లాడుతున్నామా? బదులుకు మీరిప్పుడు వీక్షకులకు మీరు ముందుగానే చెప్పేశారు, ఇది ప్రారంభములోనే వెలుతురు ఎక్కడి నుండి వచ్చింది. మరి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. 23లో ఉంది, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అలాగైతే వెలుతురుకైన కారణం, సోర్స్ ఎక్కడుందంటే దేవుని దగ్గరే ఉంది. మనకు సూర్యుడే సోర్స్. అక్కడి నుండే చంద్రుడు ప్రతిబింబిస్తాడు, రిఫ్లెక్టే కనపడుతుంది. ఇది మనకు సాధారణమైన సైన్స్. ఈ సూర్యునికి వెలుగునిచ్చి సూర్యుని వెలుగును సృష్టించింది ఎవరు? అనేకులు సూర్యుడు ఏర్పడ్డాడు అని చెప్తారు. సమీప కాలంలో కూడా ఒక కాన్సెప్ట్లో చదివాను, బాగుంది, ఎంతో స్పష్టంగా రాయబడింది. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. హెవెన్ అంటే మనము
ఆకాశమని చెప్తాం. హెవెన్కి మరొకటి ఉంది, పేరు పరలోకమని ఉంది. అవునా? అవును. ఇంకొకటి మనం వదిలాం. హెవెన్కి మరొకటి స్పేస్ అని ఉంటుంది. స్పేస్కి, అంతరిక్షానికి వెళ్ళేవారిని ఏమంటాం? స్పేస్కెళ్తున్నారు, స్పేస్ షటిల్ అని చెప్తారు కదా. అప్పుడు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద స్పేస్ అండ్ ఎర్త్, ఇలా చెప్పచ్చు. అవునా? ఆకాశాన్ని సృజించడం. స్పేస్ అంటే స్థలం. ఇప్పుడు ఈ స్థలాన్ని దేవుడు సృజించాడు గదా. అప్పుడు ఈ స్థలాన్ని ఎవరు ఏర్పరిచారు? మనము స్పేస్ని ఖాళీ స్థలము, ఆరంభంలో ఈ స్పేస్ ఖాళీగా ఉండింది, అందులోని సృష్టి ఏర్పడింది అంటాం కదా. స్పేస్ని ఎవరు సృజించారు? ఆ ఖాళీ స్థలాన్ని ఏర్పరిచింది ఎవరు? దేవుడే. ఈ సృష్టి యొక్క కార్యము ఒకరు సమీపంలో చక్కగా చెప్పారు. ఇది నేను చెప్పేది కాదు, మరొకరు చెప్పింది. అప్పుడు ఇంత చక్కగా దేవుడు ఒక స్పేస్ని ఏర్పరిచి, స్థలాన్ని ఏర్పరిచి, అందులో ఏం చేస్తున్నాడు? సూర్యుని తీసుకొచ్చి పెడుతున్నాడు. అప్పుడు సూర్యుని, చంద్రుని అన్నిటిని కూడా తీసుకొచ్చి పెట్టేప్పుడు దీనికైనా సోర్స్ వెలుతురు కావాలి కదా. సూర్యునికి సోర్స్. వెంటనే వీరేం చెప్తారు? సూర్యుడు ఒక రోజుకి ఇన్ని లక్షల టన్నుల హైడ్రోజన్ లోన మండుతుంది, దీనికి కావలసిన ఇంత ఇంధనం, సూర్యునిలో ఇంత ఇంధనం ఎక్కడి నుండి వస్తుంది? సూర్యుడు మండడానికి. నా బండికి నేను పెట్రోల్ వేయకపోతే ఎవరైనా ఒకరు పెట్రోల్ వేస్తేనే కదా వెళ్తుంది. పెట్రోలే లేకుండా ఎలా వెళ్తుంది? అప్పుడు ఈ పెట్రోల్ ఎక్కడి నుండి వచ్చింది? నాకు డైలీ నా ట్యాంక్ ఫుల్లుగా ఉంటుంది, తనుగా ఫుల్ అయితే ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ కదా. అదేవిధంగా ఏదైనా లైట్ కానివ్వండి, ఏదైనా వెలుతురు కానివ్వండి, దానికైనా సోర్స్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తారు మరి సైన్స్లో. ఆ పొటెన్షియల్ ఎనర్జీయే కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీకైనా సోర్స్ ఎక్కడుంది? ఇదే ఆ వెలుగు కలుగునుగాక అన్నందుకు. ఈ వెలుగు ఇప్పుడు ఎక్కడ విరజిమ్ముతుందన్నట్టయితే న్యూ జెరూసలేం మీద రాబోతుంది. ఇప్పుడు 4వ దినాన సూర్యచంద్రులను సృజించాడు. ఎందుకు పెట్టాడంటే అది మనిషికి అవసరము కాబట్టి. ఇప్పుడు దీనికి అది అవసరం లేదు. అలా ఎందుకంటే చుట్టడాన్ని బట్టి అవసరమైంది సూర్యచంద్రులు. ఇప్పుడు చుట్టదు. అది ఒక ప్రక్క ఫోకస్ చేసి పెట్టాడు. ఆయన ఫోకస్ చేసిన విధం ఆ నూతన యెరూషలేం ఎలా ఫోకస్ అయి ఉంటుందంటే దేవునికి నేరుగా ఫోకస్ అయి ఉంటుంది. ఆయన ముఖంలోని ప్రకాశత నేరుగా ఏం చేయబోతుంది? అది ఎలాగంటే ఒక హాలోజన్ లైట్ పెట్టి, ఇప్పుడు మనిద్దరం ఉన్నాము, మనమెవరూ లైట్ పెట్టుకుని కూర్చోలా, మనిద్దరి ముఖాలికి ముందుగా లైట్లు పెట్టబడి ఉన్నాయి. దాని మీద నుండి మన మీద పడితే కెమెరా నుండి చూస్తే బాగా కనపడుతుంది. ఇదే విషయము దేవునికి ముందరగా నేరుగా న్యూ జెరూసలేం ఫిక్స్ చేస్తాడు. ఈ యొక్క వెలుతురు దాని మీద పడుతుంది. అదే సోర్స్ లైట్, దాని రిఫ్లెక్షన్, దేవుని యొక్క రిఫ్లెక్షన్ దాని మీద ఉంటుంది. ఈ విధంగా వచ్చి సైన్స్గా లోనుంటుంది. అందువల్ల నేను గ్యాలక్సీ అనే పదాన్ని ఉపయోగించడానికి కారణమే గాడ్ ఒక రియాలిటీ, స్పిరిచువాలిటీ. విర్చువాలిటీ కాదు, ఆయన రియాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఆ యొక్క కాన్సెప్టే ఇందులో చెప్పబడింది. ఎంతో అద్భుతమైన విషయం అది. అవును. 27th వెర్స్లో ఈ విషయం ఉంది. చివరిగా 21st చాప్టర్లో గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దాని లోపలికి ప్రవేశింపడు. ఈ బుక్ ఆఫ్ లైఫ్ను గురించి అనేక విషయాలు, అనేక అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే క్రియేషన్లో 2 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే 2 ట్రీస్ ఉంచారు. ద బుక్ ఆఫ్ లైఫ్ అని ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీరు చెప్తే బాగుంటుంది. దేవుని దగ్గర అనేక పుస్తకాలున్నాయి. అనేక పుస్తకాలు దేవుడు ఉంచాడు. మనమే లైబ్రరీ పెట్టుకున్నామని కాదు, ఆయనకి లైబ్రరీ ఉంది. ఇక్కడ ఒక వాక్యం ఉంది చూడండి. 20:12 చూడండి. రెవల్యూషన్ 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియొక జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే రాసేటప్పుడే 2 వెవ్వేరు ఫోల్డర్స్ పెట్టాడు, లేక 2 పుస్తకాలు పెట్టాడు, 2 డైరీలు పెట్టాడు. మన భాషలో చెప్పాలంటే మృతులైన వారంటే వీరు ఎవరు కూడా హెవెన్లోకొచ్చేవారు కాదు, న్యూ జెరూసలేంకొచ్చేవారు కాదు. ఇంకొక భాషలో ఈజీగా చెప్పాలంటే సిన్నర్స్. వీరికొక పుస్తకం ఉంది. ఈ బుక్కులో వీరు చేసిందల్లా ఉంటుంది. ఇంకొక పుస్తకం ఉంది. ఈ బుక్ వచ్చి బుక్ ఆఫ్ లైఫ్. ఇది హెవెన్కి వెళ్లేవారిది మాత్రం ఉంటుంది. ఇందులో వీరి రివార్డ్స్ గురించే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పుస్తకాల్లోనూ ఆరంభంలోనే దేవుడు డిసైడ్ చేసి ఉంటాడు మీరు ఏ పుస్తకానికి సంబంధించిన వారని. సరేనా? అదెలా ఆరంభంలో డిసైడ్ చేస్తాడు? న్యాయతీర్పప్పుడే రాస్తాడు. లేదు, న్యాయతీర్పప్పుడు పుస్తకాలు తెరవబడెను, ఆల్రెడీ రిటర్న్. ఇప్పుడు ఈ పుస్తకాన్ని గురించి ఎవరైనా మాట్లాడిన విషయం మరొకటి బైబిల్లో ఉందా? మోసెస్ చెప్తాడు, అంటే ఈ ప్రజల పాపం పరిహరించమంటున్నాడు, లేని ఎడల జీవగ్రంథము నుండి నా పేరు తుడిచివేయమంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు. అంటే ఈ గ్రంథమును గూర్చినటువంటి ఆలోచన ఎవరికి ఉంది? అప్పుడే more than 4000 years ముందుగానే జీవగ్రంథమును గురించి వారికి
అవును, ఎందుకంటే ఆ పాయింట్ స్పష్టంగా ఉంది. బయలుబాటు ఉంది వారికి. సో జీవపుస్తకం అన్నది నిన్న మొన్నటికైనది కాదు. ఆ జడ్జిమెంట్ అప్పుడే అది క్రొత్తగా వచ్చి తేబడిన లేక రెడీ చేసిన పుస్తకం కాదు. మోర్ దెన్ 6000 ఇయర్స్గా ఉన్న పుస్తకం. సో ఆ పుస్తకములో ఎవరి పేరు ఉండాలన్నది దేవుడు అప్పుడే నిర్ణయించాడు. ఆ పుస్తకములో మీ పేరు ఉన్నట్లయితే ఆ యేసుక్రీస్తుని మీ స్వీయ రక్షకునిగా అంగీకరించడం వల్ల ఆ పుస్తకములో మీ పేరు ఉంటుంది. ఆయన రక్తం వల్ల మీ పాపం క్షమించబడటం వల్ల మీ పేరు ఉంటుంది. కానీ ఆ పేరు అక్కడే ఉండడానికి మీరే బాధ్యులు. తిరిగి మోషేతో దేవుడేం చెప్తున్నాడు? నీ పేరు తుడిచివేయను, ఎవరు నా ఎదుట పాపం చేశారో వాని పేరు తుడిచివేస్తానంటున్నాడు. అంటే చేర్పడానికి ఏముంది? ఆయనకు అథారిటీ ఉంది. హీ కెన్ రబ్. అప్పుడు ఆయన దగ్గర ఒక రబ్బర్ ఉంది, ఒక ఎరేసర్ పెట్టుకున్నాడు. ఎరేస్ చేయడానికి ఆయనకు అవకాశాలున్నాయి. సో ఆయన నా పేరు రాయడమే ఒక అవకాశం. నాకొక టికెట్ ఇచ్చాడు ట్రావెల్కి. ఆ టికెట్లో నేను సరిగ్గా ట్రావెల్ చేయడం నా యొక్క బాధ్యత. నేను కోతి చేష్టలు చేస్తే క్రిందికి దింపేస్తారు. అటువంటి విషయమే ఇది కూడా. అప్పుడు ఈ పుస్తకములో 2 విధాలైన పుస్తకాలున్నాయి. అనేక పుస్తకాలున్నాయి. జీవగ్రంథము కాకుండా జ్ఞాపక పుస్తకం అనేది ఉంది, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఇలాగ అనేక పుస్తకాలున్నాయి. అప్పుడు ఒక్కొక్క పుస్తకములోనూ ఒక్కొక్క కార్యం రాయబడి ఉంటుంది. ఇప్పుడు న్యూ జెరూసలేంకి వెళ్లేవారి యావత్ మంది పేరు ఎందులో ఉంటుందంటే జీవగ్రంథంలోనే ఉంటుంది. అందులో రాయబడినటువంటి వారే న్యూ జెరూసలేంలోనికి వస్తున్నారు. కానీ అదే సమయంలో అలా వచ్చిన వారి క్వాలిఫికేషనే మీరు చదివింది. అందరూ వెంటనే యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ వచ్చేస్తారా? ఇదొచ్చి మన చర్చెస్ లో చూసినట్లయితే ఆ మెంబర్స్ లిస్ట్ ఉంటది. అటువంటి పుస్తకమా? అందరి పేర్లు మెంబర్స్ లిస్ట్లో ఉన్నవారు అందరూ ఇక్కడ ఉంటారంటే కాదు. మెంబర్స్ లిస్ట్లో ఉన్నవారు ఎలాగుంటే అక్కడ ఉంటారు అని వాక్యం చెప్తుంది. మీరు ఇంగ్లీష్లో చదవండి, నేను తెలుగులో చదువుతా. నిషిద్ధమైనది అన్క్లీన్. అవునా? అలాగే ఉందా? అన్క్లీన్. అసహ్యమైనది అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి ఇష్టములేని అసహ్యత అంటే ఎహెచ్కేలు 8వ అధ్యాయంలో ఏవేవి అసహ్యమైనవని దేవుడు చెప్తున్నాడో అవన్నీ బైబిల్లో దేవునికి అయిష్టమైన హేయ కృత్యములు. అబద్ధము జరిగించుట. చూడండి, అబద్ధం యొక్క ప్రాధాన్యతను గురించి ఇక్కడుంది. నేను అధికముగా అబద్ధమును గూర్చి యోచించిన ఒక విషయం ఏంటంటే, మరొకటి దీని గూర్చి హెల్కి వెళ్లేవారి లిస్టులో అబద్ధమాడేవారి గురించి కూడా ఉంటుంది. అబద్ధమునకు ఎందుకు దేవుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అడిగినట్లయితే, అబద్ధమునకు జనకుడు ఎవరని అడిగితే సాతానే. సాతాను యొక్క బేసిక్ క్వాలిటీయే వాని గూర్చి చెప్పాలంటే వాడు అబద్ధికుడు. దాని తర్వాతే అతని గూర్చి అన్ని విషయాలు చెప్పగలం. ఎందుకంటే స్టార్టింగ్లోనే అబద్ధము చెప్పే కదా ఇంత మానవజాతి పతనమవడానికి కారణమే వాడు జరిగించినటువంటి అబద్ధం. కాని ఆ అబద్ధం ఎలాగా? అది తిన్నగా చెప్పేది కాదు, నిజాన్ని కప్పేదిగా ఉంటది. రెండు ఒకటే, బిలీవ్ చేసేలా ఉంటుంది. అవును. ఒకటి దేవుడు చెప్పింది తిన్నగా చెప్పడు, ఇంకొకటి చెప్పేది మరుగు చేసి చెప్తాడు. ఇదే వాడు చేసేది. సో ఈ అబద్ధమే దేవునికి హేయమనేదని బైబిల్ చెప్తుంది. ఇందులో కఠినమైంది ఏంటంటే మిగతావన్నీ దాని తర్వాతే వస్తాయి. ఇప్పుడు అబద్ధము. కానీ ఈరోజు ఏది మనం క్యాషువల్గా చెప్తామంటే అబద్ధాన్ని చెప్తాం. ఇప్పుడు ఆదామా పండు తిన్నావా అన్నందులకు ఆదాము సమాధానమేంటి? నీవు నాకిచ్చిన స్త్రీయే ఇచ్చిందంటాడు. అవును. ఇప్పుడు యాక్చువల్గా దానికైనా సమాధానం నిజంగా చెప్పాడా లేదా? లేదు, చెప్పలేదు. కాని అతను అబద్ధం చెప్పినట్టుగా ఒక విధంగా చూస్తే ట్విస్ట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని సాతాను పెట్టి చూడండి. ఫలము తింటే నిశ్చయంగా చచ్చేదవని దేవుడు చెప్తున్నాడు. స్ట్రైట్ వర్డ్ అది. అవును, డైరెక్ట్. ఇతను చెప్పాడు మీరు చావనే చావరు అని అన్నాడు. ఇప్పుడు వెంటనే ఆదాము చచ్చాడా? తిన్న వెంటనే లేదు, చావలేదు. అయితే ఇతడు చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఆ ఫలము తిన్న సెకండ్ నుండి ఆదాము చావనారంభించాడు. చావనారంభించి ఒక 930 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. అవును, బర్త్ డేట్ వచ్చేసింది. ఈ విధంగా దేవుడు చెప్పినది నిజము, వీడు నిజాన్ని కప్పి చెప్పాడు. ఇదే విషయము ఇప్పుడు ఎవరిలోనికి వచ్చింది? ఆదములోనికి వచ్చింది. తిన్నావా? నేను తిన్నాను, తినలేదు, ఆ సమాధానం చెప్పలేదు. ఈ స్త్రీ ఇచ్చింది. దీనికేదైనా బదులుందా? లేదు. నా ఫ్రెండ్ ఒకరున్నారు, వాస్తవంగా జరిగిందిది. ఒక భోజనం ఇప్పించి బాగుందా అని అడిగినట్లయితే దానికెన్ని సమాధానాలున్నాయి అనుకుంటున్నారు మీరు? ఒక జవాబు. ఏం సమాధానం? బాగుందని చెప్పాలి, లేదా బాగోలేదని చెప్పాలి. రెండిట్లో ఏదో ఒకటి. బాగుంది, బాగోలేదు. అతని దగ్గర మూడో సమాధానం ఉంటది, తెలియలేదంటాడు. ఓహో, అటువంటి సమాధానం ఉంటది. నేనాయన్ని తినేసి తెలియలేదంటాడు. నాకా సమాధానం ఎంతో వ్యత్యాసంగా ఉంటది. నేను మరలా అడుగుతా, ఒకటి బాగుందని చెప్పు, లేకపోతే బాగోలేదని చెప్పు, సమస్య లేదు. అదేంటి తెలియలేదు? నాకు నిజంగానే తెలీదు అని చెప్తాడు. ఇలాంటి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. ఆ విధంగా పండు తిన్నావా? ఒకటి తిన్నాను, లేదు.
రెండు కాక మూడవ సమాధానముంది. ఈ స్త్రీ ఇచ్చింది. సరి ఆ తిరిగి. స్త్రీని అడుగుతున్నాడు, నీవు చేసిందేమిటి అన్న వెంటనే సర్పమిచ్చింది. ఆ అమ్మగారు ఆమె మార్చేశారు. త్రిప్పివేసింది కయీనుతో, నీ సహోదరుడెక్కడా? ఉమ్. రెండు సమాధానాలే, ఒకటి చంపాను లేదా లేక మరింకేదైనా. తను చెప్తున్నాడు, నాకేం తెలుసు నేను కావలివాడినా. హ్మ్. సో వీరు అబద్ధాన్ని ఫస్ట్ నుండి మాట్లాడనారంభించారు. ఈ అబద్ధమే నరకానికి దారితీస్తుంది. ఈరోజు మనం ఎంతో క్యాషువల్గా, ఎంతో అవలీలగా వేదిక నుండి కూడా, ప్రసంగాల నుండి కూడా ఎన్నో అబద్ధాలు బయటపడుతున్నాయి. ఉహుం. అంటే ఉన్నది ఉన్నట్టుగాను, లేనిది లేనట్టుగా చెప్పండి. మీరినది పాపమే, దేవునికది హేయముగా ఉంది. అదిను దేవుని కోసం అబద్ధం చెప్పే గ్రూప్ కూడా ఉంది. అబద్ధ సాక్ష్యం చెప్పి ఆయన చెప్పమంటాం లేదు. ఆయనెక్కడ చెప్పమన్నాడు? ఆయన గూర్చిన సత్యము చెప్తేనే చాలండి. దానికే మనకు సమయం చాలదండి. ఆయన కోసం అబద్ధ సాక్ష్యం ఎందుకు చెప్పాలి? అలా చెప్పవలసిన అవసరమేంటి? అలా ఒకరిని రక్షించగలమా? లేదు. అలా వచ్చినవాడు అంతము వరకు నిలవగలడా? ఒకరోజు నిజం తెలుస్తుంది. ఒకరు అద్భుతంగా చెప్పారు. మీరు నిజాన్ని మాట్లాడితే దాని తర్వాత దాని గురించి విచారించాల్సింది లేదు. మీరు అది మర్చిపోవచ్చు నిజం మాట్లాడితే. అబద్ధము చెప్పితే అది కాపాడటానికి లైఫ్ లాంగ్ యోచించవలసి ఉంటుంది. ఉమ్. ఎందుకంటే ఈ అబద్ధాన్ని మీరు మాట్లాడారు. ఇంకెక్కడైనా ఈ అబద్ధాన్ని మీరు మార్చి చెప్పితే, నిజము చెప్పితే మీరు ఇరుక్కుంటారు. కాబట్టి అబద్ధమాడితే మీరు లైఫ్ లాంగ్ ఏం చేయాలి? అదే రిపీట్ చేయాలి. ఒకసారి నిజము చెప్పేయండి, దాని తర్వాత అది కాపాడక్కర్లా. దాని తర్వాత దాని గురించి మరిచిపోవచ్చు. ఆ విధంగా. సో ద బెస్ట్ వన్. నాకీ వాక్యములో ఏది ఇష్టమైందంటే, ఏదైనను అనే మాట ఉంది. అది ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలీదు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించువాడైనను. మీరది ఇంగ్లీష్లో చదవండి. అది నో వన్ హూ ప్రాక్టీసెస్ నో వన్ నో వన్ నో వన్ అని ఉంది కదా. ఈ ఏదైనను అని ఉంది కదా. అది ఈ అసహ్యమైనటువంటి కార్యాలలో ఏ ఒక్కటున్నా గాని మీరు వెళ్ళలేరు. యోచించండి. అలాగంటే దాని స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటేనే మీరు లోనికి వెళ్ళగలరు. ఇప్పుడు 500కి 500 మీరు తీస్తేనే వెళ్ళగలరు అనే కాన్సెప్ట్ చెప్తుంది. 499 ఉంటే కూడా నీవు వెళ్ళలేవు. అది చాలా పర్ఫెక్షన్. ఈరోజు అంత్యకాలంలో ఏం చెప్పడం జరుగుతుంది? ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నాం కదా. హెవెన్లోకి ఎలాగైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఉపదేశాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇది నా మట్టుకైతే హెవెన్ని, న్యూ జెరూసలేంని, గాడ్ని తగ్గించేటువంటి విషయం. ఇలాగంతా చెప్పితే ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి చూడాలంటే, ఒక నిప్పులోనికి వెళ్లాలంటేనే దానికి తగినటువంటి డ్రెస్ ఉంటేనే లోనికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం. స్పేస్కి వెళ్లాలంటే దానికి తగిన డ్రెస్ ఉంటేనే దానిలోనికి వెళ్ళగలము. హెవెన్లోకి వెళ్లాలంటే దానికి తగిన పరిశుద్ధం ఉంటేనే వెళ్ళగలము, లేకుంటే వెళ్ళలేము. ఈరోజు ఇవన్నీ చేరి వీరు కూడా ఒక అబద్ధాన్ని చెప్తున్నారు. అందరూ కూడా చేరి ఎలాగైనా వెళ్ళొచ్చని ఒక విధమైన సాతాన్ అబద్ధాలలో మోడిఫైడ్ చేయబడిన అబద్ధం. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ లాస్ట్ 2 చాప్టర్స్ గమనిస్తే ముఖ్యం మాత్రం కాదు, ఫౌండేషన్గా మనకు అర్థం కావాలి. అలాగనేది ఒక బిలీవర్ డిసైపుల్ అయినప్పుడు ఈ ఫౌండేషన్ అర్థం చేసుకుంటే ఇంకా బాగా పరిగెత్తొచ్చు. అద్భుతమైన మాట, బిలీవర్ డిసైపుల్ కావడం. సో ఆ కాన్సెప్ట్లోకి మనం వచ్చాం. ఒకటి. రెండవది, మరో నమోదులో ఆ లాస్ట్ చాప్టర్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత చాప్టర్, ఆ లాస్ట్ చాప్టర్ ఇన్ రెవల్యూషన్లో దేన్ని ఎదురు చూడొచ్చు? కంక్లూషన్ ఎదురు చూడొచ్చు. యూజువల్గా మనం అదే చూస్తున్నాం. బట్ ఇందులో వచ్చి సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఇందులో ఇన్ని విషయాలు మీరు పొందుకుంటున్నారు. సో దీని కొరకు కాచుకొని ఉండడం అనే కాన్సెప్టు వేరొక వివరంతో దేవుడు ఇందులో ఇచ్చి ఉన్నాడు. అంటే ఏంటంటే, నీవు చేస్తే ఇది ఇస్తాను. సాధారణంగా తండ్రి చెప్తాడు కదా, పాసవు ఇది నేను కొనిస్తాను, ఈ రివార్డ్ గురించి చెప్తాం కదా. అలా అటువంటి ఒక సేమ్ కాన్సెప్టే ఈ 22లో ఉంటుంది. టోటల్ బైబిల్ కంక్లూషన్ ఉంటుంది. దేవుని గూర్చిన కొన్ని కార్యాలు ఉన్నాయి. మనం వాటిని వీరికి చెప్పచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఎపిసోడ్లో బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, వందనాలు.